సృజనాత్మకత, ప్రశంస. కాగితం సంచులలాగా చెట్లు కలలో కనిపించి చంద్రంతో మాట్లాడాయి. గతంలో అయితే చెట్ల జోలికి ఎవరూ వచ్చేవారు కాదని, ఇప్పుడు చీటికి మాటికి తమని నరికి వేస్తున్నారని తమ గోడు చెప్పుకున్నాయి. ఆ చెట్లు చంద్రంతో ఏం మాట్లాడి ఉంటాయి? చంద్రంకు చెట్లకు మధ్య జరిగిన సంభాషణను ఊహించి రాయండి జట్టు పని. ఇప్పుడు చంద్రంకు చెట్టుకు మధ్య జరిగిన సంభాషణను చూద్దాం. ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అవును, నిజమే. కట్టెతో ఎన్నో లాభాలున్నాయి కాబట్టి మనల్ని అందరూ నరికి వేస్తున్నారు. దానివల్ల పర్యావరణం మొత్తం పాడైపోతున్నది. చంద్రం, ఓ చంద్రం. ఎవరు ఎవరు? మేమే చెట్లము. ఓ చెట్ట, అయితే ఏంటి? మేము చేసిన మేలును మర్చిపోయారా? అవును, మేము చేసిన మేలును మర్చిపోయి మీరందరూ మమ్మల్ని నరికి వేస్తున్నారు. దానివల్ల పర్యావరణం మొత్తం పాడైపోతున్నది. అంతేకాక మీరు అనారోగ్య పాలవుతున్నారు. మేము ఆరోగ్యంగా ఉండటానికి ఏమి చేయాలి? అదే కదా మేము వేడుకునేది. మీరు మమ్మల్ని రక్షిస్తే మేము మిమ్మల్ని రక్షిస్తాం. నేనే కాదు, నా స్నేహితులకు, మా అమ్మా నాన్నలకు, ఊరి ప్రజలందరికీ చెట్లను నరికి వేయొద్దని, చెట్లను ఎక్కువ పెంచాలని, చెట్లను సంరక్షించాలని మాట ఇస్తున్నాను. ధన్యవాదాలు చంద్రం. మమ్మల్ని రక్షించే బాధ్యత మీపైనే ఉంది. తప్పకుండా. మీరు మాకు ఆహారాన్ని, ఆరోగ్యాన్నే కాకుండా స్వచ్ఛమైన గాలిని కూడా ఇస్తున్నారు కదా. అందుకే మేము మిమ్మల్ని రక్షిస్తాం. వృక్షో రక్షతి రక్షితః. చెట్లను పెంచు, ఆరోగ్యాన్ని పంచుదాం. చెట్లు నాటినవాడు భగవత్ సేవకుడు.